చక్కటి సమయంలోకి మనం వచ్చాం. 2024 ఎలా గడిచిపోయిందో అన్నట్లుగా అనిపిస్తుంది నాకు. చాలా వేగంగా కాలాలు గడిచిపోతున్నాయి. మనుషులు కూడా అలాగే కనుమరుగైపోతున్నారు. 2024 ప్రారంభంలో మనతో ఉన్న కొందరు ఇప్పుడు లేరు. మనతో నిలిచిన మరికొందరు ఇప్పుడు సమాధులకు పరిమితం అయ్యారు. దేవుడు మహాకృప. బైబిల్ ఏమి సెలవిస్తుందంటే, మనుష్యుని యొక్క ఆయుష్ దేవుని ఆధీనంలో ఉన్నదట. ఆయనే మన ఆయుష్ దినములను పొడిగించగలిగిన వాడు. మన ఆయుష్ దినములను తగ్గించేది ఆయనే. దేవుడు మనకు ఆయుష్ని ఇస్తున్నాడంటే ఇంకా దైవ ప్రణాళిక భూమి మీద ఉంది. మనము దేవుని కోసం ఏదో పని చేయాలనేది దేవుని ఆరాటం. మీరు ఈ విషయాలు ఆలకించుకోవాలి. దేవుని వాక్యంలో నుండి ఓ చిన్న వర్తమానాన్ని ఈ మధ్యాహ్న వేళ మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనాన్ని మన మూలవాక్యంగా చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని మూలవాక్యంగా ఒక పర్యాయం చదువుదాం. తీశారా? యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచన భాగం. యావల అప్పము చేసి వారు చూచుచుండగా దానిని మనుష్యుల మలముతో కాల్చి భుజింపాలి. నేను వారిని తోలివేయి జనములో ఇశ్రాయేలు ఈ ప్రకారమే అపవిత్రమైన ఆహారము భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చాడు. చాలు. యెహెజ్కేలు గ్రంథము అనేది చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. యెహెజ్కేలుకు దేవుడు పెట్టిన పేరు నరపుత్రుడా అన్నాడు. సన్ ఆఫ్ మ్యాన్. మనుష్య కుమారుడు అనే పదం నరపుత్రుడు అనే పదానికి దగ్గర సంబంధం కలిగింది. ప్రవక్తతో చెబుతున్నాడు, యెహెజ్కేలు యావలతో ఒక అప్పము చేసుకోమన్నాడు. అప్పము అనగా రొట్టె. గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రసంగం అయిపోయేంతసేపు అప్పము అనేగా రొట్టె అని మీ మైండ్లో ఉండాలి. యావలతో అప్పం చేయ యెహెజ్కేలు అన్నాడు. సరే ప్రభువా, చేశాను కదా అన్నాడు. అది కట్టెల మీద కాల్చాలా, పెనం మీద కాల్చాలా, దేనితో కాల్చాలి, దేని మీద దాన్ని కాల్చి నేను భుజించాలి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు యెహెజ్కేలుతో చెప్పాడు, మనుష్యుని మలం. అర్థమైందండి? మనుష్యుని మలం అనగా పెంట అని అర్థం. మనుష్యుని పెంట మీద దాన్ని కాల్చి తిను అన్నాడు. ఇదేంటి ఇంత మాట? ప్రవక్తతో మనుష్యుని మలము మీద కాల్చబడిన అప్పాన్ని తినమని దేవుడు ఎందుకు చెప్పాడు అంటారు? ఈ ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయి. స్వయంగా దేవుడే యావలతో అప్పము చేసుకొని యెహెజ్కేలు ఈ అపవిత్రమైంది ఆహారం, యావలను మనుష్యుని మలం అనేది చాలా నీచమైందండి. అర్థమవుతుందా? లోకంలో ఒక సామెత ఉంది, ఎముకలు తిన్నంత మాత్రాన ఎముకలను మెల్లో కట్టుకొని తిరగం కదా. ఎందుకు తిరగరు చెప్పండి? అయిపోయింది దానిపై. కాళ్ళకు చెప్పులు తొడుక్కున్నంత మాత్రాన చెప్పులను తెచ్చి ఇంట్లో ప్రధానమైన బెడ్రూమ్లో పెట్టుకోం కదా. అలాగే మనుష్యుని మలముతో ప్రవక్త అప్పము చేసుకొని తినమన్నాడు. ఎందుకయ్యా ఈ పని చేసావు? నేను తినను ప్రభువా, అలాంటి అప్పము, అలాంటి అపవిత్రమైన దాన్ని నేను ముట్టడానికి నేను సామాన్యున్నా, నేను యూదుడను. యూదులు అనే వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు ఆహార విషయంలో. ఏ బడితే అవి తినరు, ఏ బడితే అవి తినటానికి వాళ్ళకి నిషిద్ధము. వారు చేతిని 7 పర్యాయాలు కడుగుతారట ఆహారం తినే ముందు. తినే పళ్ళెం ఉంది కదండి, ఆ ప్లేట్ని 7 పర్యాయాలు శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత తింటారు. అంత మంచి వాళ్ళు నియమ నిష్టలతో కలిగి ఆహార నియమాల్లో ఉంటారు. దేవుడు యెహెజ్కేలుకి చెప్పాడు, మనుషులందరూ చూస్తుండగా ఆ దారి పొడుగునున్న మానవ మలం ఎండిపోయి ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి కుప్పై యావలతో చేయబడిన రొట్టెను తెచ్చి ఆ మలం మీద కాల్చి తినటం ప్రారంభించు. ఎవరైనా ప్రజలు వచ్చి, ఏంటయ్యా యెహెజ్కేల్, నువ్వు ఒక ప్రవక్తవి, ఒక గొప్ప దైవజనుడివి, ఏంటి ఈ పని చేస్తున్నావని అడిగితే,
నేను అపవిత్రమైన దాన్ని ఎలాగ భుజిస్తున్నానో రాబోయే రోజుల్లో మీరు అలాగే తింటారు. ఇదొక సూచన. వాక్యంలో మనం చూస్తే ఈరోజు సందేశం ఏంటంటే అప్పం. చెప్పండి ఏంటిది? చెప్పాలి మీరు నోటితో. ఏంటిదండి? అప్పము. మూలవాక్యం అప్పము. అప్పం అంటే రొట్టె. పరిశుద్ధ గ్రంథములో ఈ అప్పమునకు అనేక ప్రాముఖ్యమైన వివరణ ఇవ్వబడినట్లు మనం చూస్తాం. ఎందుకు దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలును మనుష్యుల మలముతో తయారు చేయబడిన అప్పమును భుజించమన్నాడు. మనుష్యుని మలముతో తయారు చేయబడిన అప్పము అపవిత్రమైనది. గుర్తుంచుకోవాలి. అపవిత్రమైన వాటిని మనుష్యుడు ముట్టకూడదండి. వాక్యం అదే చెబుతుంది. యూదులకు కొన్ని ఆహార నియమాలు ఉన్నాయి. మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. లేవియా కాండము 11వ అధ్యాయానికి వస్తే, ఏ ఆహారము మనుష్యునికి ఉపయోగమో, ఏ ఆహారాన్ని మనుష్యులు తినవచ్చో, ఏ ఆహారము యూదులు ముట్టకూడదో మోషే తన చట్టాన్ని, ధర్మశాస్త్రాన్ని రాస్తున్నప్పుడు ఈ ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లు వాక్యంలో చూస్తాం. లేవియా కాండం 11వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒక పర్యాయం చదవాలి. ఏమని ఉంది అక్కడ? అమ్మా చదవాలి. ముందు విషయాలు నేను చదువుతున్నాను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చారు, మీరు ఇశ్రాయేలుతో ఇట్లా నుండి, భూమి మీద ఉన్న జీవులన్నిటిలో మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చు. ఏమంటే అర్థమవుతుందా? ఏ జంతువు పడితే ఆ జంతువుని తినకూడదట. కొన్ని ప్రాముఖ్యమైన వివరణలు ఇస్తున్నాను, మీరు ఆలకించాలి. జంతువులో ఏది డెక్కలగలదై నెమరవేయును దానిని తినవచ్చును, కానీ డెక్కలగలిగి నెమరవేసేదాన్ని తినాలంట. మరొక మాట చూడండి, నెమరవేయు వాటిలో 2 డెక్కలు కలిగిన వాటిలో వీటిని తినకూడదు. ఒంట నెమరవేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రం. అర్థమవుతుందండి? ఇప్పుడు మీకు 2 డెక్కలంటే ఈ 2 పక్కటెముకలని అర్థం. ఒంటెకు కూడా ఉంటుందంట, కానీ 2 డెక్కలు సపరేట్గా ఉండవంట, 2 కలిసే ఉంటాయి దానికి. కనుక ఏమని రాయబడిందంటే అపవిత్రమైనది అది అని రాయబడింది. మరొక విషయం చూస్తారా? కొనసాగించండి. అక్కడ పొట్టి కుందేలు నెమరవేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీరు తినకూడదు. కుందేలు నెమరవేయును కానీ దానికి డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. ఏం తినకూడదంటే కుందేలు. యూదులకు చెప్పిన నియమం ఇది. నెమరవేసే జంతువులను తినాలంట. ఈరోజు ప్రస్తుతం చాలా మందికి భయంకరమైన రోగాలు వస్తుంది అని చెప్పనా? చికెన్. ఏంటిదంటే బైబిల్లో ఆహార నియమాల్లో చాలా స్పష్టంగా రాయబడి, చికెన్, కోడి నెమరవేయదు. కోడి ఏం చేస్తుందంటే గింజలను తినిద్దంతే. అది తినకూడదు. ప్రపంచంలో ఎక్కువ శాతం మనుష్యులు ఈరోజు అనారోగ్య పాలవటానికి ప్రధానమైన కారణం ఆహార నియమాలలో సరి అయిన విధానం లేకపోవడం. ప్రియులారా, మీకు అర్థమైందా? 27వ వాక్యంలో మరొక మాట ఉంటుంది చూడండి. 4 కాళ్ళతో నడుచు సమస్త రాసులలో ఏవి అరకాలుతో నడుచునో అవన్నీ అపవిత్రములు. వాటి కళేబరమును ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రంగా ఉండాలి. 4 కాళ్ళతో నడుస్తే గాని పూర్తిగా కాలు ఆనించవంట కొన్ని జీవులు. ఆ పూర్తిగా కాలు ఆనించని జీవులను తిన్నవాడు అపవిత్రుడు. సాయంకాలం దాకా వాడు పరిశుద్ధమైన యూదుల పాలెము లోపలకు రావటానికి లేదు. కాబట్టి ఆహార నియమాలలో యూదులు చాలా నిష్టగా ఉంటారు. నువ్వు ఏదైనా పెట్టు, వారికి అపవిత్రమైంది అని తెలిసిందే దాని జోలికి పోరు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పొట్టేలు కోసారండి. ఒక ఆమంది నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు పొట్టేలు మాంసం తింటారా అన్న. ఎక్కడదమ్మా అన్న. ఎక్కడదైతే నీకు ఎందుకు ఎత్తన్నాగా అన్న. ఎక్కడదో చెప్పమ్మా, తర్వాత చూద్దాం. మేము మొక్కు అనుకున్నామండి. నేను బాగాలేదు కానీ మా అబ్బాయి వాళ్ళు పోయో, నేను బయట నించున్నాను, మాంసానికి ఏమైందిలే కానీ అంట. ఓ మాట చెప్పనండి, మాంసాపేక్ష కలిగిన వాడు ఈ నియమాన్ని ఆలోచించలేడు.
రాజుల భోజనం మన కనులు ఎదుటున్నప్పుడు వాటిని ఆశపడకుండా ఉండటానికి గొంతుకి కత్తి అడ్డం పెట్టుకోవాలట. ఏ పడితే అవి తినకూడదు. నీవు పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడివి, ప్రత్యేకించబడిన వ్యక్తివి కనుక నీవు అపవిత్రమైన దానిని ముట్టకూడదు. మానవ మలముతో చేయబడిన అప్పమనగా అది అపవిత్రము. అపవిత్రమైన వాటి జోలికి మీరు వెళ్ళకూడదండి. ఒకరోజు అపోస్తల కార్యగ్రంథానికి రండి, ఓ మాట మీకు పరిచయం చేస్తా. 10వ అధ్యాయం 14వ వాక్యంలో చర్మకారుడైన సీమోను ఎంట పేతురు అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఈ దైవజనుడికి అలవాటు ఏంటంటే 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ప్రతి యూదుడు రోజుకి 3 సార్లు ప్రార్థన చేయాలి, ఎంత ఇంపార్టెంట్ పనులున్నా. ప్రాతకాలపు నైవేద్యం అనగా 3 గంటల కాలములో చేసే ప్రార్థన చేసుకోవటానికి పేతురు భక్తుడు చర్మకారుడు సీమోను ఇంటి మీదకి ఎక్కాడు. ఒక దర్శనం చూపించాడు దేవుడు పేతురుకి. చదవండి ఒక మారు 14వ వాక్యం 10వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథం. ఆ దర్శనములు ఏం కనపడుతుంది? అదుగో ఆకాశము నుండి 4 అంచులు కలిగిన దుప్పటి, చాలా రకాలైన జంతువులు దాంట్లో ఉన్నట్లు పేతురుకు దర్శనంలో కనపడితే దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, వీటన్నిటిని చంపుకొని తిను అన్నాడు. అందుకు పేతురు ఏమంటున్నాడు? చదువమ్మా. అయితే పేతురు, ప్రభువా నాకొద్దయ్యా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనా అస్సలు నేను ఎన్నడూ తినలేదా. చూశారండి, దేవుడే డైరెక్ట్గా పేతురుతో చెబుతున్నా. పేతురు ఆహారం నియమంలో ఎట్టున్నాడు? స్ట్రిక్ట్గా ఉన్నాడు. స్తోత్రం చెప్పరేంటి? గట్టిగా చెప్పరేంటి? మేము కొంతమంది పాస్టర్స్ ఇప్పుడు అందరినీ కొంచెం దూరంగా ఉన్నాం, కానీ ఒక కోటానికి వెళ్ళిపోయిన తర్వాత మంచి వాసన వస్తుంది. ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారు ఈరోజు అబ్రాహ్మణు ఉండేరేమో అన్నాడు. ఏమా వింటున్నారా? నాకు అబ్రాహ్ములాగా లేదండి, నాకు పేతురులాగా ఉంది అన్నాడు ఒక ఆయన. ఏం పేతురు, ఏం అబ్రాహం అంటే పొద్దుగూకులో యోనాన్ చేస్తే బాగుండేది కదా అన్నారు. మీకు అర్థం అవటానికి చెబుతున్నా. అబ్రాహం అంటే లేత దూడ, పేతురు అంటే కోడి, యోనా అంటే చేప. ఏ పొద్దు ఈ తిండే తప్ప రెండోది ఉండదే. అందుకనే వాక్యం మనకేం చెప్పిద్దంటే అధికంగా మాంసపు తినువానితో స్నేహం చేయకూడదు. ఎందుకంటే ఈ మాంసమే కదండి యాకోబు కుటుంబంలో పెద్ద గొడవలకి నాంది. ఈ మాంసాపేక్షే కదా ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోపానికి గురి అవ్వటానికి కారణమైంది. మీకు మాట చెబుతాను, దేవుడే స్వయాన వచ్చి పేతురు వీటన్నిటిని చంపుకొని తినంటే, లేదు ప్రభువా నేను ఈ పని చేయను, నిషిద్ధమైన దాన్ని, అపవిత్రమైన నేను ఏ రోజు ముట్టాల, నేను ముట్టను ప్రభువా. యూదుల నిష్ఠ చూడండి, ఎంత నిష్ఠగా ఉన్నారు. ఈరోజు పరిశుద్ధులకు అపవిత్రమైంది ఏదో చెప్పనా? చూడండి వాక్యంలో ఒక మాట. తిమోతి మొదటి పత్రిక పౌలు రాస్తూ 4వ అధ్యాయం 7వ వాక్యంలో, మనుషులకు అపవిత్రమైంది ఏమిటి? మానవ మలముతో అప్పము చేసి తినమన్నాడంటే, పరిశుద్ధుడైన యాజకుడు మనుషుల కొరకు అపవిత్రుడుగా మార్చబడిపోయినాడు. మనుషులందరూ అపవిత్రమైన దాన్ని తింటారు ఒకానొక దినాన. ఇది ఇశ్రాయేలు ప్రజలకు కలగబోవు శ్రమ. అపవిత్రమైనది తినకూడదని యూదులకు ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని పేతురు ఎంత నిష్ఠగా అనుసరిస్తున్నాడు. దేవుడే చెప్పినా తినను అంటున్నాడు పేతురు. ఈనాటి పరిశుద్ధులకు అపవిత్రమైనది ఏమిటి? చూడండి తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో ఏముంది? అపవిత్రములైన ఏ ముచ్చట్లమ్మా? ఏ ముచ్చట్లు? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలి? విసర్జించాలి. స్తోత్రం చెప్పండి. ముసలమ్మ ముచ్చట్లు ఇది పరిశుద్ధులమైన మనకు అపవిత్రమైన ఆహారము వంటిది. చెప్పండి, మీరు ఆలోచించండి. చెవికి ఎంత వినసొంపైన మాటలు ఉంటే అంత బాగా వింటాం. కారణం ఏంటంటే చెవి యొక్క ఆకలి తీర్చేది ఏంటంటే మాటలే. ముక్కు యొక్క ఆకలి తీర్చేది ఏంటిది? మంచి వాసన.
కడుపుడికి నిండాలి అంటే ఈ రెండు పని చేయాలి, వేగంగా పని చేస్తాయి. అందుకనే పౌలు తిమోతికి పత్రిక రాస్తుంటున్నాడు, నా కుమారుడైన తిమోతి, సంఘం అనేది పరిశుద్ధమైంది కాబట్టి ఆ పరిశుద్ధమైన సంఘము అపవిత్రమైన ఆహారాన్ని భుజించే ముసలమ్మ ముచ్చట్లకి చెవిని పెట్టే వాళ్ళు ఉన్నారు. ఈ ముసలమ్మ ముచ్చట్లు విని 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 భక్తిహీనతలో పడిపోతారు. వాటిని ఏం చేయాలండి? చెప్పరేంటి? మీరేం మాట్లాడతారు? స్తోత్రం చెబుతారా? విసర్జించాలి. విసర్జించటం అంటే ఉయ్యాల. ప్రభు అన్నాడు, లవోదీక సంగమా, నేను వచ్చే సమయానికి మీలో ఎవడైనా అపవిత్రుడుగా నాకు కనపడితే నా నోట్లో నుంచి ఉమ్ము ఊసినట్లు నేను మిమ్మల్ని బయట ఊసేస్తాను అన్నాడు. ఉమ్ము నోటి నుండి బయటకు ఊయక ముందు అది ఉమ్ము ఆ వ్యక్తి లోపలే ఉంది. ఎప్పుడైతే అది అపరిశుద్ధమైపోయిందో, ఎప్పుడైతే అది ఆ దేహంలో ఉండటానికి అవకాశం లేదో, అప్పుడు అది బయట ఊయబడుతుంది. అర్థమవుతుందా? క్రీస్తులో ఉన్న మనం, యేసుక్రీస్తు నమ్మిన మనం అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విడుచుదము గాక. ఏందో కొంతమంది అవట్లేదు. ఇంకా కావాలి ఎంతండి మీకు? యేసు ప్రభు వస్తున్నాడు తల్లి, మీకు అర్థం కావట్లేదు. భయంకరమైన విషయాలు భూమి మీద జరుగుతున్నాయి. ఎక్కడైనా చూడండి, భయంకరమైన ఫ్లడ్స్ వస్తున్నాయి, తుఫానులు, వరదలు, ఆహారపు కొరత రాబోయే దినాలు ఇంకా వస్తుంది. మనుష్యులు పిక్కుని తినేంత భయంకరమైన కరువు, ధాన్యము దొరకక విలవిలలాడే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని కోసం బ్రతకగలిగే వారు భూమి మీద లెక్కగడితే నోవహు తరములో నోవహు ఒక్కడే కనపడ్డాడు. మరి ఈ తరంలో ఎంతమంది కనపడతారు? మీరు ఆలోచించాలి. అపవిత్రమైన అప్పము వంటి వారిగా మనం ఉండకూడదు. అపవిత్రమైన అప్పములు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మనలో నుండి విసర్జించబడాలా. ఒక మాట చెప్పనా? ప్రార్థన జరిగే గుంపుల కొరకు పరిగెత్తండి. పోరంబోకు మాటలు వాడే వాళ్ళకి దూరంగా మనం ఉండాలి. స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్పరేంటి? ఒక తీర్మానాన్ని చేసుకోవాలి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అవి నీ చెడుకే గాని నీ మేలుకు కాదు. అందుకే పౌలు చెప్పాడు, తిమోతి, నువ్వు ఒక పాస్టర్వి, సంఘానికి కాపరిగా ఉన్నావు. నా వలన విందిన ఉపదేశం ఎలాగ నేను బోధించిన అలాగే బోధించు. సంఘములో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు సంఘము నుండి ఏం చేయాలి? విసర్జించబడాలి. మరొక సంగతిని చూడండి. హోషియా గ్రంథము 7వ అధ్యాయం. మలముతో కాల్చబడిన అప్పము అనగా అపవిత్రమైన జీవితం అని అర్థం. హోషియా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనములో ఈ అప్పమును గురించి మరొక అద్భుతమైన మాట అక్కడ ఉంది. హోషియా గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యములు ఏముందో చూడండి. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయింది. ఎఫ్రాయిము ఎవరు తిప్పవేయని అప్పము వంటి వాడయ్యాడట. చూసారా? ఎఫ్రాయిము అనేది యూదా గోత్రములో ఒక గోత్రం. ఒక పరిశుద్ధుడుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటే, నీతిమంతుడుగా ఉండటానికి దేవుడు ఎఫ్రాయిమును ఏర్పాటు చేసుకుంటే, ఎఫ్రాయిము నా బిడ్డ అనుకొని దేవుడు ఎఫ్రాయిమును సిద్ధపరుచుకుంటే, ప్రియులారా, ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడట. అంటే అన్యులతో కలిసి సహవాసము చేస్తున్నాడని దాని అర్థం. మీకు అర్థమవుతుందా? దేవుడు రక్షించుకున్న బిడ్డలు ఎలాంటి వారంటే ఆయన సొత్తైన ప్రజలు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి అనేక మార్లు చెబుతుంటాడు, నా స్వకీయ సంపాదన, నేను సంపాదించుకున్న నా బిడ్డలు అని చెబుతాడు. వీరు నా బిడ్డలండి. నా బిడ్డలు ఎవరు అనుకుంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలు నా బిడ్డలు అంటాడు ఆయన. అయితే ఆయన బిడ్డలు ఆయనకి వ్యతిరేకమైన పని ఒకటి చేస్తున్నారు. దేవుడికి నచ్చని ప్రధానమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. లోకము స్నేహము, లోకముతో స్నేహము చేసేవాడు దేవునికి వైరిగా మార్చబడతాడు. నువ్వు రక్షించబడ్డావు, పరిశుద్ధురాలివి, నీకేంటండి లోకములో ఉన్న వ్యక్తులతో ఎంతవరకు సంభాషణ అంటే కొంతవరకే.
ఆ తామరాకు మీద నీటి బొట్టు ఎప్పుడు కలిసినట్లే ఉంటుంది, కానీ అది కలవటానికి అవకాశం లేదు. తామరాకు మీద మైనపు వంటి ఒక పొర ఉంటుంది. ఆ నీరు తామరాకులో ఇంకకుండా ఈ పొర కాపాడుతూ ఉంటుంది. అంటే పరిశుద్ధత అనే మెట్టు నీలో కానీ ఉండగలిగితే ఇది రాదు. దేవుని భయం చాలా అవసరం. ఈరోజు ప్రజలు ఎలాగున్నారంటే పూర్తిగా లోకంతో కలిసిపోయారు. దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు తల్లి. ఆయన గాయాలలో నుంచి వచ్చిన రక్తము ద్వారా నిన్ను నన్ను కొన్నాడు ఆయన. లోకంలో ఒకప్పుడు పంది వలె కుక్క వలె బుర్లాడిన మన జీవితాలు ఎన్ని మార్లు కడిగినా మరలా బురదను కావాలనుకునే ప్రవృత్తి, కక్కిన కూటి కోసం ఆశపడే నైజం, ఇలాంటి అస్థిరమైన జీవితం మనలో ఉన్నా దేవుడు తృణీకరించలేదే, దేవుడు కోపగించలేదే, దేవుడు మనల్ని నాశనము చేయాలని కోరుకోలేదే. ఆయన ఇంకా తాల్మితో ప్రేమిస్తూ తల్లి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నేను నిన్ను స్వకీయ సంపాదనగా నేను ఏర్పాటు చేసుకుంటే నువ్వేంటయ్యా ఇలాగైపోయినావు? అన్ని జనులతో కలిసిపోయావు, అన్ని జనులతో సహవాసం చేస్తున్నావు, వాళ్ళు వేసినట్లే వస్త్రధారణ, వాళ్ళు ఉన్నట్లే ఉంటున్నావు, వాళ్ళు చేసినట్లే చేస్తున్నావు. ఈ విషయం దేవునికి బాగా బాధ కలిగి నువ్వు ఎలాంటి వాడువో చెప్పనా? ఎఫ్రాయిము ఎవడు తిప్పివేయని అప్పము వంటి వాడు. అర్థమవుతుందండి? రొట్టె రెండు వైపులు కాలితే అది ఉపయోగం, ఒకవైపు కాలితే అది నిరుపయోగము. ఎవరు తిప్పివేయలేని అప్పం అంటే ఎంతమంది వాక్యం చెప్పినా మార్పు చెందని బ్రతుకులు. స్తోత్రం చెబుతారా? యోనాకు చేప చెబితే యోనా మారాడండి, అవునా? బిలాముకు గాడిద వాక్యం చెబితే బిలాము మారాడు. పేతురు గారికి కోడి కోత కూసింది, కోత రెండు జరిగినాయి ఆడ. పేతురుకి కోడి కోత కూయానే పేతురు గుండెల్లో కోత మొదలైంది. ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, మారు మనసు పొందాడు. సొదొమ గొమొర పట్టణాలకి దేవదూతలే వెళ్ళి వాక్యం చేస్తే ఒక్కళ్ళైనా మారారా? మీరు చెప్పాలి. సొదొమ గొమొర పట్టణాలకి పరలోకం నుండి దేవదూతలే డైరెక్ట్గా వచ్చి అబ్బాయి ఈ ఊరు నాశనం అయిపోతుందని చెబితే ఒక్కడైనా మారాడండి? అంటే ప్రజలు ఎంత కర్కోశంగా తయారైపోయారు. దేవుడు ఎన్ని మార్లు గద్దించినా లోబడని ప్రజలను ఆయన నాశనానికి అప్పగించేస్తారు, దుష్టత్వానికి అప్పగిస్తారు. వాత వేయబడిన మనస్సాక్షి అది తిప్పివేయలేడు, ఎవడు తిప్పలేడు. అప్పము ఒక పక్కన కాలిన అప్పము ఎవడికి ఉపయోగముగా ఎలాగైతే ఉండదో, మారు మనసు అనే అనుభవము లేనివాడు నిష్ప్రయోజమైన జీవితాన్ని అనుభవిస్తాడు. మత్తయి సువార్తలో ఒక మాట చూడండి, 13వ అధ్యాయం 22వ వాక్యంలో యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని అక్కడ చెబుతున్నాడు. ఎవరు నిష్ప్రయోజనమైన జీవితం కలిగిన వ్యక్తులుగా ఉంటారు? చూడండి వాక్యంలో ఏమి రాయబడింది. 13వ అధ్యాయం 22వ వాక్యం. ముళ్ళ పొదలలో విత్తబడిన వారు వాక్యము వినువాడే కాని ఐహిక విచారాలు ధనమోహము వాక్యము అణిచివేయును గనుక వాడు నిష్ప్రయోజకుడైపోతాడు. స్తోత్రం చెబుతారు. యేసు ప్రభు వారు అన్నారు, ఒక ఆయన విత్తనాలు తీసుకొని వ్యవసాయదారుడు బయలుదేరాడు. విత్తనాలు విత్తుతున్నాడు. కొన్నేమో ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్నేమో రాతి నేల మీద పడ్డాయి, కొన్నేమో మంచి నేల మీద పడ్డాయి. వినండి, దైవజనుడు వాక్యమును విత్తుతూ ఉంటాడు. కూర్చున్న విశ్వాసుల్లో ఈ 3 రకాలైన భూములు 3 రకాల హృదయాలకు సూచన. కొంతమంది రాతి గుండె, ఎంతైనా చెప్పని రాతి నేల మీద మన్ను ఎలాగైతే ఉండదో ఆ రాతి గుండెలో దేవుని వాక్యము ఫలించటానికి అవకాశం. రాతి నేల మీద పడ్డ ఇళ్ళ మొలవలు ఎండిపోయాయి. ముళ్ళ పొదల సంగతికి రండి. ఈ ముళ్ళ పొదల మధ్య పడిన విత్తనాలు ఎదుగుతున్నాయి, అయితే అవి పూర్తిగా ఫలించకుండా ముళ్ళు దాన్ని అణిచివేస్తాయి అంట. యేసు ప్రభు వారు చెప్పాడు, ముళ్ళ పొదలో పడిన విత్తనాలు ఎవరంటే వీళ్ళు వాక్యం వింటారు. అబ్బో ఏం చెప్పాడంటే పాస్టర్ గారు, ఆహా ఓహో
భలే చెప్పాడండి అంటారు. ఇంటికి రాగానే ఏమంటే ఐహిక విచారాలు, కుటుంబ సమస్య. మందిరంలో ఉన్నప్పుడేమో అమ్మా వినాలి, ఎలాగైనా సరే దేవుని కోసం బతకాలని ఒక తీర్మానం వస్తుంది. ఇంటికి పోగానే నేను సువార్తకి వెళ్ళేవాడిని ఒక 5 సంవత్సరాల క్రితం. బాగా ఇబ్బందులు కలిగిన కాలం, కొలిమి అనుభవాలు. సువార్తకి వెళ్ళి అక్కడ సువార్త చెప్పిన తర్వాత ప్రజలు బాగా స్పందించేవారు. ఇంటికి రాగానే ఉప్పు లేదు, పప్పు లేదు, బియ్యం లేవు, నూనె లేదు, ఇడ్లీకి డబ్బులు లేవు. అమ్మో ఇదేంది అనగానే ఎమ్మటైన భక్తిలో, ఏం భక్తి, ఏం జీవితం, నేను దేవుడు పని చేస్తే దేవుడు నాకెందుకు ఇయ్యడు, దేవుడు పని చేస్తున్నా కదా ఏదో దిక్కు నుంచి దేవుడు నాకెందుకు సహాయాన్ని పంపడు. ఐహిక విచారాలు నాకే ఎందుకు జరుగుతుంది, ఐహిక విచారం. నేను మందిరానికి వెళ్తున్నా, నాకే ఎందుకు కష్టం వచ్చింది, ఐహిక విచారం. వాక్యము నీలో ఫలించకుండా ఉండటానికి నీ కుటుంబానికి సంబంధించిన విచారాలు ఉంటే చూసావా, ఐహిక విచారం. ఈ ఐహిక విచారాలు పోవాలంటే ధనము కావాలా, డబ్బు సంపాదిస్తే సరిపోతుందిలేండి. నా ప్రియమైన దేవుని బిడ్డ, డబ్బు ఒక మనిషికి మనశ్శాంతిని ఇవ్వలేదు, గుర్తుంచుకోవాలి. ధనము అవసరమే, ధనము భూమి మీద మనుషులు బ్రతకటానికి అవసరమే. ఆ ధనమే నీకు దేవుడిగా మార్చబడకూడదు. 365 రోజులు ధనము కోసం పరిగెత్తి యేసుక్రీస్తును మర్చిపోయిన వారు ఎలాంటి వ్యక్తులు అంటే నిష్ప్రయోజకులు. వాడి వల్ల ఎవ్వడికి ప్రయోజనం ఉండదు. యేసు ప్రభు వారు అన్నాడు, ఆ ముళ్ళ పొదలో పడిన విత్తనాలు ఎలాగున్నాయో చెప్పనా, ఐహిక విచారాలు, ధనమోహము, డబ్బు ఆశ అనే మట్టి, ఐహిక విచారాలనే ముళ్ళు ఆ విత్తనం ఎదగకుండా అక్కడే అణిగిపోయేటట్లు చేస్తాయి. అయితే 3వ నేల ఉంది, అది సారవంతమైన నేల. స్తోత్రం చెప్పండి. అది మంచి నేల, అది విత్తనము ఫలించు నేల. ఆ విత్తనము ఆ మంచి నేలలో పడి 100 అంతలు, 60 అంతలు, 100 అంతలు, 50 అంతలుగా ఆ ఫలము ఎలాగ విత్తనాలు పడ్డాయో అలాగ ఫలించి యజమానుడికి ఉపయోగకరంగా మార్చబడ్డాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నిష్ప్రయోజకులుగా మార్చకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. చాలా మంది జీవితాల్లో ఆ భయంకరమైన స్థితి ఉండటం వల్ల, దిద్దుబాటు అనే మనస్తత్వం వారిలో లేకపోవటం వల్ల వారు ఎలాగుంటున్నారంటే, ఎఫ్రాయిము దేవుని స్వకీయ సంపాదన, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడండి. ఎఫ్రాయిము నాకు కావాలని. అయ్యో ఎఫ్రాయిము, అన్యులతో ఎందుకు కలిసిపోయావు, అన్యులతో ఎందుకు స్నేహం చేస్తున్నావు, అన్యులతో నీ జీవితాన్ని గడిపి ఈరోజు నిష్ప్రయోజకునిగా నీవు మార్చబడటానికి కారణం నీలో ఫలించలేని నీ హృదయ స్థితి. ఈ మాట అర్థమైందండి. మానవ మలముతో కాల్చబడిన అప్పము అపవిత్రమైన జీవితానికి సూచన. అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టరని యూదులకు ఒక నియమం ఉంది. ఈనాటి ప్రస్తుత దినాలలో అపవిత్రమైనది ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లు, వాడి జోలికి మనం వెళ్ళకూడదు. ఇది మొదటి విషయం. ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయలేని అప్పము అంటే, అప్పము 2 పక్కల కాలితేనే ఉపయోగం, కానీ ఒక పక్కన కాలిన అప్పము ఎవ్వనికి ఉపయోగం ఉండదు, అది బయట పారవేయబడింది. దేవునికి ఎవరు కావాలంటే సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్న వాళ్ళు కావాలి. సగం లోకంలో సగం చెప్పండి దేవుళ్ళు. మందిరానికి వస్తారు, ఈ మాటలు మీకు చాలా ఇబ్బందిగా ఉండొచ్చు అండి. మందిరానికి వస్తారు, లోకంలో పనులు చేస్తారు. మందిరంలో ఉంటారు, లోకంలో ఉంటారు. మందిరంలో కోటాల్లో ఉంటారు, బయట రాజకీయాల్లో ఉంటారు. నువ్వేం భక్తుడు అయ్యా? నీకు ప్రభువు తెలుసు? అసలు ప్రభు ఎరిగావా? నేను ప్రతిష్ఠితుణ్ణి, లోకములో నుండి నేను ప్రత్యేక చేయబడ్డాను. గడిచిన బ్రతుకు తీసేయి, అవన్నీ ఎనకటి జీవితం, ఎలాగో బ్రతికాను, నిత్యమైన జీవితం. కానీ పౌలు గారు అన్నట్లు, ఒకప్పుడు నేను హింసకుడు, దూషకుడిని, హానికరుణ్ణి, కానీ ప్రస్తుతం నేను ఎవరినో చెప్పనా, యేసుక్రీస్తు బిడ్డని. ఇప్పటి నుండి బ్రతికిన ప్రతి జీవితం, ప్రతి క్షణం, ప్రతిరోజు యేసయ్య కోసమే బ్రతుకుతానంటాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మరొక విషయాన్ని చెప్తాను చూడండి. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం.
రెండవ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 6 నుండి కొన్ని సంగతులు చూడాలి. ఇక్కడ మరొక అప్పం మనకు కనపడుతుంది. ఒకటి అపవిత్రమైనది, మానవ మలముతో కాల్చబడిన అప్పం. త్రిప్పివేయలేని అప్పము నిష్ప్రయోజకమైన జీవితానికి సూచన. మరొక సంగతిని చూడండి, ముగిద్దాం. 13వ అధ్యాయం 6 నుండి కొన్ని వచనాలు చదువు. అమ్నోను అనేవాడు కాయలాగా పడిపోయి, రాజు అంటే దావీదు అతన్ని చూడవచ్చినప్పుడు అమ్నోను అంటున్నాడు దావీదుతో, నా చెల్లెలైన తామారు చేతి వంటకం నేను భుజించినట్లు ఆమె వచ్చి, ఇదిగో నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేసి సెలవిమ్మని రాజుతో మనవి చేశాడట. దావీదు అన్నాడు, తామారును పిలిచి అంటున్నాడు, నీ సహోదరుడు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనం సిద్ధం చేయమని తామారు ఇంటికి వర్తమానం పంపాడు. కాబట్టి తామారు తన సహోదరుడైన అమ్నోను ఇంటికి పోయాను. అతను పడుకొని ఉండగా ఆమె పిండి పిసికి కలిసి అతను ఎదుట అప్పము చేసి వాటిని కాల్చి బొరుసును పట్టుకొని అతనికి వడ్డింపగా. ఈ మాటలు విన్నారా? దావీదు ఒక భక్తిపరుడండి. దావీదు చాలా భక్తిపరుడు. దావీదు మంచి ప్రార్థనా జీవితం కలిగిన దేవుడే దావీదును చూసి ముచ్చట పడ్డాడు. అసలు ఎవరైనా నన్ను ఇష్టపెట్టే బిడ్డలు దావీదులాగా ఉంటారు అని దేవుడే దావీదును గురించి అనుకున్నాడంట. నా హృదయానుసారుడు దావీదు అని చెప్పినాడు. దావీదు జాగ్రత్తగా చూడాలి, 40 సంవత్సరాల రాజ్య పరిపాలన చేసినాడు. అరణ్యములో ఉన్నప్పుడు దావీదు పరిశుద్ధుడు. యెరూషలేమునకు వచ్చిన తరువాత దావీదు అపవిత్రుడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత దావీదు దిద్దుబాటు కలిగిన వాడు. ఎన్నో శ్రమలు దావీదు జీవితంలో తురులుతూ వచ్చాయి. దావీదు కుటుంబంలో జరిగిన ఒక విచిత్ర ఘటన మనము ధ్యానించి ముగిద్దాం. అమ్నోను అనేవాడు దావీదు యొక్క కుమారుడు. దావీదుకి బహుమంది భార్యలు ఉన్నారని వాక్యంలో ఉంది. కానీ దావీదు యొక్క భార్యల గురించిన ప్రస్తావన ఆరుగురు సంఖ్య వాక్యంలో మనకు కనపడుతుంది. ఈ మాట వినాలి. ఇలాంటి సందర్భం ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందంటే, ఇలాంటి పాపము మానవ జీవితంలో తారసిల్లటానికి అవకాశం ఉంది అనటానికి. అబ్షాలోము యొక్క సహోదరి తామారు. దావీదు యొక్క కుమారుడు పేరు అమ్నోను. తల్లులు వేరు, తండ్రి ఒక్కటే. ఈ అమ్నోను అనేవాడు ఎలాంటి వాడంటే, వాడు బహుస్త్రీలోలుడు. ఎంత దరిద్రుడంటే వాడు రోజు రోజుకి చిక్కిపోతున్నాడట. 2వ వాక్యంలో చూడండి, 3వ వచనం నుండి చూద్దాం. 13వ అధ్యాయం 3వ వాక్యం. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండడు. అతడు దావీదు సహోదరుడైన షిమ్యోను కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఇతను బహు కపటం గలవాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి అంటాడు, రాజకుమారుడు అయిన నీవు, యెహోనాదాబు అమ్నోనుతో మాట్లాడుతున్నాడు, రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవటానికి కారణం ఏంటి మిత్రమా అన్నాడు. ఎవడైనా ఏదన్నా ఎదవ పని చేయాలంటే, తప్పు పని చేయాలంటే తల్లిదండ్రులకు చెబుతాడా, స్నేహితుడికి చెబుతాడంటే? వీళ్ళే కదా ఎదవ పనులకి పెద్ద వీళ్ళు పుడింగులు బయలుదేరతారు. మళ్ళీ ఒక రకంగా అనుకోవద్దండి మీరు. మంచికుండు కాదనను, చెడుకు మాత్రం ప్రోత్సహించిన, చెడుకు సపోర్టుగా నిలబడిన వాడు దానిలో పాలిభాగస్తుడే. అమ్నోను చిక్కిపోతే నీకేంటయ్యా? అమ్నోనుకి వెళ్ళి అంటాడు యెహోనాదాబు, మిత్రమా, రాజకుమారుడు నీకు దిగిలేంట్రా? కోరుకున్న తిండి, కావలసిన సౌకర్యం, నానాటికి చిక్కిపోతున్నావేంట్రా నీవంటే, ఏం చెప్పమంటావు లేరా? అది చెప్పేది కాదు, అది చెబుదామంటే నా మనసు ఏం ముందుకు రావట్లేదు అన్నాడు. ఏంటో చెప్పరా బాబు అన్నాడు. తామారు మీద నాకు మనసు పడిందిరా.
దేశంలో ఏ స్త్రీనైనా సరే వ్యభిచారం చేయటానికి, పాపం చేయటానికి, అనుభవించటానికి యోగ్యత ఉంది, కానీ ఆమెను ఎలా చేయాలి అన్నాడు. యెహోనాదాబు అన్నాడు, ఒరే పిచ్చివాడా, నీకు అసలు సంగతి తెలియట్లేదురా, లీగల్గా ఎందుకు పోతాం, ఇల్లీగల్గా చేద్దాం అన్నాడు. మరి ఏం చేయాలి? ఏం లేదురా, నీకు రోగం వచ్చినట్టు పడిపో. ఏ రోగం అండి? వీడికి మాయదారు రోగం. పొయ్యే కాలువ తిట్టనే ఉంటాడు, నానాటికి చిక్కిపోతున్నాడు అంట. దున్నలాగుండా వాడు ఇలాగ అయిపోయాడండి, బొక్క పీసులాగా. పైన వాళ్ళలాగుండా వాడు ఎయిడ్స్ పేషెంట్ లాగా అయిపోతున్నాడు. ఏంటి కారణం? వీడికి తిన్నది అరగదు, అన్నం తినలేడు, నిద్రపోలేడు, ఎప్పుడు అదే ధ్యాస, అదే ఆలోచన. రాజు అయిన దావీదుకి సమాచారం వెళ్ళింది, అయ్యా మీ కొడుకైన అమ్నోను మాయదారు రోగం వచ్చి పడిపోయాడంట. వాడికి ఏదో రోగం వచ్చింది అనగానే, కొడుకు కదండి, దావీదు ఏం చేశాడంటే వెళ్ళాడు. బాబు ఏమైందిరా నీకంటే, డాక్టర్ గారు చెప్పారు డాడీ, తామారు చేత రొట్టెలు చేసుకుని తినమన్నాడు, తామారు చేత అప్పం చేసుకుని తింటే నా రోగం పోయిద్దని డాక్టర్ చెప్పాడంటే, ఇంత వివేచన కలిగిన వాడు దావీదు దీన్ని పసిగట్టలేకపోయాడే. ప్రేమ కొన్నిసారి బాధ్యతలను కనపడకుండా చేస్తుంది. ఏమండి, ఒకవేళ మన బిడ్డలు భయంకరమైన తప్పు చేస్తే తల్లిదండ్రులు ఈరోజు సమర్థించే వాళ్ళు ఉన్నారు, కానీ గద్దించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం చెబుతారా? అరే నువ్వు చేసే తప్పురా నాయన అని చెప్పాలి కదా. అందుకనే వాక్యం చెబుతుంది, బెత్తం వాడని తండ్రి కుమారునికి విరోధి. గద్దించకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే మరొక రోజైనా, 20 కాదు 60 సంవత్సరాలకైనా ఖచ్చితంగా బాధపడే పరిణామాలు మన జీవితంలో ఖచ్చితంగా వస్తాయి. మరి ఏం చేయాలరా? తామారు చెల్లి చేత 2 రొట్టెలు పంపించమంటావా అన్నాడు దావీదు. కాదు కాదు డాడీ, నా కళ్ళ ముందే, నా ముందే చేయాలా, నా మంచం మీద నేను ఉండగా పక్కనే చేస్తే నా రోగం తగ్గింది, డాక్టర్ పెద్ద డాక్టర్ చెప్పాడు అన్నాడు. వీడికి మాయదారు రోగం ఏంటండి? పెద్ద డాక్టర్ చెప్పాడంట. ఈ ప్లానులకి ఎవడండి ఎంత నీచమైన ప్లాన్ ఇచ్చినోడంటే యెహోనాదాబు. దావీదు యొక్క బంధువే ఈడు కూడా. మాస్టర్ ప్లాన్ ఇస్తాడు. ఎవడైనా చెప్పండి, బాగుపడటానికి ఎవడైనా సలహా ఇస్తాడండి? అమ్మ కోటాలు పెట్టుకోవాలి, ఏం చేద్దాం అన్నవారు అనుకోండి, పెట్టుకుంటే పెట్టుకో, లేకపోలేదు మాకేమైంది, వస్తే వస్తాం, లేకపోలేదు యేసు రక్తం ఇచ్చాయి. అవునండి, డాన్సులు పెడతామంటే ఎంతమంది సలహా ఇస్తాడు, అరే ఈ స్టేజ్ ఇటు కట్టాలా, ఇదిగో ఇక్కడ పెద్దది పెట్టాలా, ఈ రోడ్డు మీద పెడితే జనం అందరూ చూస్తారు అంటారు. అదే కోటాలకు అడగండి, పెట్టుకుంటే పెట్టుకుని, లేకపోలేదు. మంచికి రారండి. ఈరోజు మంచి పక్షాన నిలబడేవారు కొద్దిమందే, అదే చెడు పక్షాన నిలబడేవారు విస్తారముగా ఉంటారు. దావీదు తామారికి ఒక వర్తమానాన్ని పంపాడు, అమ్మా మీ అన్నకు మాయదారు రోగం వచ్చిందంట, నువ్వు కొంచెం యావల పిండి తీసుకొని వచ్చి మీ అన్న ఎదుటిగానే రొట్టెలు చేయమ్మా, అవి తింటే వాడు రోగం తగ్గిద్దని పెద్ద డాక్టర్ చెప్పాడంట అని దావీదు అన్నాడు. ఇప్పుడు అమ్నోని దగ్గరికి సుందరవతి అయిన తామారు వస్తే ఆ రొట్టెలు చేస్తూ ఉండగా తామారుని బలత్కరించి అనుభవించాడు అమ్నోను. ప్రియులారా, మోసం ఒక మనిషిని ఎంత కుయుక్తిగా మార్చగలుగుతుందో చూసారా? మోసము చేసే అప్ప. తస్మా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మానవులు మోసపూరితులుగా ఉన్నారు. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ, గుండెల్లో గుచ్చి మంటను రేపే ప్రేమే మాయమ్మ. ఈ మాట అర్థమైందండి? అవన్నీ మనుష్యుడు మోసం చేయటానికి పన్నుతున్న పన్నాగాలు. మానవుడు తన హృదయంలో ఉన్న వాస్తవమైన ఆ కామేచ్ఛను తీర్చుకోవటానికి మానవుడు వల్లుతున్న వలలు. నా ప్రియమైన దేవుని సంఘమా, అలాంటి మోసపు వలలో మనము చిక్కకుండా ఉందుము గాక. గట్టిగా చెప్పండి, యాదమరవద్దు, జాగ్రత్త పడాలి. ఒక వ్యక్తి నిన్ను పిలిచిన ఎడల, నీతో మాట్లాడుతున్న ఎడల అంతర్ ఉద్దేశం ఏమై ఉంటది? నీ బాగు కోసం ఇలాంటి సలహాలు చెబుతున్నాడా, లేకపోతే అమ్నోను వంటి మోసపురిచే అప్పాలు అనేకులు ఈ రోజుల్లో ఉన్నారు. స్తోత్రం చెబుతారండి.
మోసం, మోసం, ఎంత మోసం అండి. దావీదింటి వారిలో పరిశుద్ధుడైన దావీదింటిలో జరిగిన ఘటన ఇది. ఆ చిన్న పాపం దావీదు, ఏరా అమ్నోన్, ఏంట్రా ఈ పని అని దావీదు అమ్నోన్ని గద్దించలేదు. తామార్ అన్నయ్య అబ్షాలోము అమ్నోన్ని మీద గొడవాళ్ళ. అమ్నోనేమో కామేంచగలిగిన వాడు, అబ్షాలోమో రాజ్య పిపాసి. రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని 3 సంవత్సరాల టైం తీసుకొని, బాగా అరువైన కాలం చూసుకొని ఒకరోజు తన ఇంటిలో విందుకు పిలిచి అమ్నోన్ని అక్కడే చంపేశాడు అబ్షాలోము. పాపం పండగ మానదండి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరొక దినం, ఏదో ఒక రోజున పాపము పండిన రోజున దాని పర్యావసానం తప్పదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎండిన ఆకు చెట్టునే నిలవదనే సంగతి మర్చిపోవద్దు మీరు. దేవుడు ఎందుకు తాలిమితో ఓరిస్తున్నాడండి? దేవుడు ఎందుకు ఓర్చుకుంటున్నాడు, ఎందుకు సహిస్తున్నాడంటే, ఆ చెట్టు రోజు రోజుకి ఆకు ఎలాగ ఎండిపోతూ ఉంటుందో మనము చేసే నికృష్టమైన పనులు దేవుడి యొద్ద నుండి దూరమయ్యే పరిస్థితి తీసుకొస్తుంది. ఈ మాట చూడాలి. మోసము చేసే అప్పం. చాలా మంది ఎలాగుంటారంటే మోసాన్ని ఆయుధంగా దానించుకుంటారు. మోసపూరితులైన ఈ సమాజంలో మనం ఎలాగ బ్రతకాలంటే, యేసు ప్రభు చెప్పిన మాట, మీరు పామురాల వలె నిష్కాపట్యంగా ఉండండి, పాముల వలె వివేకముతో బ్రతకాలి. తెలివి కలిగి జీవించాలా, నిష్కాపట్యముగా యథార్థంగా ఉండాలి, తెలివి కలిగి బ్రతకటం నేర్చుకోవాలి. ఇది చాలా అవసరం. నేను పరిచర్య ప్రారంభంలో ఈ అనుభవం అనేది దేవుడి దగ్గర అడిగా. అయ్యా, ఎవరిని నమ్మినా ఎన్ని పోట్లు పడుతున్నాడు, ఎవరిని నమ్మాలా, ఏం చేయాలంటే ప్రభు అన్నాడు, మనుషుల వైపు చూడొద్దు, నా వైపు చూడు అన్నాడు. ప్రభు వైపు చూస్తే ఆయన ఇచ్చే దీవెనలు ఎన్నటికీ తగ్గిపోవు. మీరు చెప్పండి, దేవుడు తప్ప ఈ భూలోకంలో మనిషిని మోసం చేయని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? తల్లిదండ్రుల దగ్గర మోసమే, బిడ్డల దగ్గర మోసమే, భార్యలు భర్తల దగ్గర మోసమే. ఎక్కడ చూసినా మోసం అనేది మానవుని నరనరాలు ఇంకిపోయి ఉంటుంది జీవితం. ప్రియులారా, జాగ్రత్త పడాలి. మోసపూరితుల నుండి మనము కాపాడబడాలంటే దైవ జ్ఞానం మనకు కావాలి. దైవ జ్ఞానం మనకు అవసరం. అందుకనే జ్ఞానము దయచేయమని ప్రభుని మనం ఎప్పుడు అడగాలి. ఈ మాట గుర్తుంచుకోవాలి. మరొక విషయాన్ని చెప్పి ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 6వ వాక్యంలో 3 సంగతులను ధ్యానించాం. మానవ మలముతో కాల్చబడిన అప్పము అపవిత్రమైన దానికి సూచన. ఎవరు త్రిప్పివేయలేని అప్పము నిష్ప్రయోజకమైన జీవితానికి సూచన. మోసపూరితమైన అప్పము మోస ప్రవృత్తి కలిగిన మనుషులకు సూచన. ఇప్పుడు చివరి సంగతులు చూడండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 6వ వాక్యంలో ఓ చక్కటి మాట రాయబడింది, చదవండి. అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పం ఒకటి ఉంది, నేలబుడ్డి కనపడింది గనుక అతడు భోజనం చేసి తిరిగి పోనుకున్నాడు. చాలు. నిరాశ నిస్పృహల్లో ఉన్న ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా ఎంత బలిష్ఠుడైన దైవజనుడంటే, ఆయన ప్రార్థన చేసి, ఆకాశమా ముయ్యబడు, చుక్క కూడా వర్షం పడకూడదు అన్నాడంటే ఆకాశం ముయ్యబడి, మరలా ఆయన మోకాళ్ళు ఇచ్చి, ఆకాశమా తెరవబడు అంటే తెరవబడింది. అంత ప్రార్థనా బలం కలిగిన వ్యక్తి అండి. ప్రార్థన చేసి అపజయమే ఎరగదు. అన్ని ప్రార్థనలకు సమాధానం వచ్చింది. కర్మేలు పర్వతం మీద 300 మంది బయలు ప్రవక్తలను ఒక్కడే ఎదిరించిన ధైర్యశాలి అగ్ని ప్రవక్త ఈ ఏలియా. అయితే ఈయన అన్నిటినీ తట్టుకుంటాడు, కానీ ఆడోళ్ళు వార్నింగ్ ఇస్తే మాత్రం భయపడతాడు ఈయన. స్తోత్రం చెప్పండి. ఎంత బలిష్ఠుడైన ప్రవక్త, ఆడవాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, గడగడగడగడగలాడిపోతారు. యెజబెల్ అంది, వాళ్ళని ఎలాగ చంపేవు అలాగే రేపు నేను చంపకపోతే నా పేరు తిరగేస్తాను. ఓ అమ్మో, ఇది అన్నంత పని చేసిద్దని అక్కడి నుంచి పారిపోయి
పారిపోయి పారిపోయి పారిపోయి పారిపోయి బదిరీ వృక్షం కింద పడుకున్నాడు. ఇక ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఓ ప్రభువా, నా పితరుల కంటే నేను అంత గొప్పను కాదయ్యా, ఇంకా జాలు చేసిన సేవ, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నన్ను చంపేసి తీసుకొని పో అంటున్నాడు. ప్రార్థన చేసి చేసి సాగిపోయి పడుకున్నాడు. దేవదూత వచ్చి, బాబు ఏలియాలే అనగానే కళ్ళ ముందు కాల్చిన వేడి వేడి అప్పములో తాగటానికి నీళ్ల బుడ్డి పెట్టింది. ఆ నీళ్లు తాగి ఆ అప్పము తిని ఎవరిచ్చారని ఆలోచించొద్దండి, మళ్ళీ పడుకున్నాడు ఆయన. ఎందుకు? నిరాశ. నిరాశ నిస్పృహల్లో ఉన్నవారు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటం కష్టం. నాకెందుకు కష్టాలు వస్తాయి, నేను ప్రార్థన చేయను అలుగు. ఎవడికి నష్టం? ఎవడికండి నష్టం? అడగాలి, అడగటం నేర్చుకోవాలి. నిరాశ నిస్పృహల్లో ఉన్న వారిని బలపరుచు అప్పము. ఏలియా, నీ దర్శనం ఏంటి? అగ్ని రథముల మీద నువ్వు కొనిపోడబడ్డావు. నీ పరిచర్య ఏంటి? నీవు పిలువబడింది దేనికి? ఏలియా, నిరాశలో కురింగిపోతావా? నిస్పృహలో కురింగిపోతావా? బలహీనుడు అయిపోతావా? లే, ఈ బలమైన ఆహారము తిను. 40 రోజుల యాత్ర నీ ముందుంది. 40 రోజులకు సరిపడ ఆహారం ఒక్కరోజే తినమన్నాడు దేవుడు ఆయనతో. స్తోత్రం చెబుతారా? దేవుడు అంత గొప్పవాడు చెప్పడా? నిరాశ నిస్పృహల్లో ఉన్న వారిని స్వేద తీర్చే దేవుడు మనము సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టండి ఒక మారు. నిరాశల్లో మనం పడిపోయినప్పుడు, నిస్పృహల్లో పడిపోయినప్పుడు, మా బ్రతుకింతే, మా జీవితం ఇంతే, ఇక ఎన్ని సంవత్సరాలైనా మా బ్రతుకు మారదు. ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ అవమానాలు, ఈ దరిద్రం, ఈ పేదరికం, ఇదే మా జీవితం అనుకుంటున్న ప్రజలకు దేవుడిస్తున్న మాట ఆదరించగలిగింది, పోషించగలిగింది. ఏలియాను స్వేద తీర్చిన దేవుడు ఈ మధ్యాహ్నం నిన్ను స్వేద తీర్చగలడు. ఏలియాని ఎలా పోషించాడో మీకు తెలుసండి. ఏలియాకి వెనకుండే పెద్ద సమూహాలు లేవు. ఆయన పోషించడానికి దేవుడు చాలా విభిన్నమైన పరిస్థితులను క్రియేట్ చేస్తాడు. ఆయన ఆకలితో ఉండి ఏలియా కుషించిపోతుంటే డైరెక్ట్గా దేవదూత వండిన ఆహారం తిన్న దైవజనుడు ఎవరంటే ఆయనే. డైరెక్ట్గా దేవదూత వండి పెట్టిందండి. ఏం భాగ్యం అండి అది. భూమి మీద ఉన్న వంట మాస్టర్లు కాదు, దేవదూత వచ్చి వండి పెట్టింది ఆయనకు భోజనం. కెరూతు వాగు దగ్గర దాక్కొని ఉంటే రోజు కాకులు చాలా ఆహారం పెట్టాయి ఆయనకి. ఏం అడ్డూరమైన విషయం. కాకులు ఉదయం సాయంత్రం రొట్టె మొక్క కాదు, మాంసపు మొక్కలు మాంసాన్ని తీసుకొని వచ్చి ఏలియాకి ఉదయం సాయంత్రం టైం టు టైం, లంచ్ టయానికి, డిన్నర్ టయానికి వస్తుంది, బ్రేక్ఫాస్ట్ టయానికి వస్తుంది. ఏ టయానికి ఆ టైం వేగంగా తెచ్చేసి ఇవ్వటం మొదలు పెట్టారు. ఇంకో మాట చెప్పనా, ఏలియా 3 సంవత్సరాల కరువు కాలంలో ఒక విధవరాలు ఏలియాను పోషించటానికి దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు మనుషులను పోషించగలడు. దేవుడు మనకు ఉండగా మనము ఏ రోజు కురిగిపోకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు ఏమంటాడో చెప్పనా, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తనాలు ఎత్తుతున్నాయా, కోత కోస్తున్నాయా, గాదిలో ఆహారాన్ని దాచుకుంటున్నాయా, మీ దేవుడు వాటిని పోషించటం మీరు చూడలేదా? మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. అవి నా సృష్టిలో ఒక భాగం, కానీ నా చేతులతో నిర్మించబడిన ప్రథమ సృష్టి మీరే. ఈ మాట నేను చెబుతున్నాను. అందుకే దావీదు అంటాడు కీర్తన రాస్తూ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అసలు లేమి అనే పదం నాకు కలుగదు అని ప్రభు చెప్పాడు. ఈ మాట చూసారా? నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలను ఆదరించగలిగే మాట ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సాధుర్ సుందర్ సింగ్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు క్రైస్తవులకి సువార్తను ప్రకటించడానికి ఒక సాధువుగా బయలుదేరాడు. కాషాయ వస్త్రాలు ధరించి, తల మీద పాగాన్ని పెట్టి, కాళ్ళకు చెప్పులు లేకుండా అనేక రాష్ట్రాలు తిరిగి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన పేరు సుందర్ సింగ్. సిక్కు మతస్థుడు, కానీ ప్రభువు నమ్మిన తర్వాత
ప్రపంచం ఆయన చేసిన పరిచర్యనంతను చూసి ఇలాంటి సాధువైన వ్యక్తి క్రీస్తుని కలిగి సువార్తను ప్రకటిస్తున్నాడు, ఈయన పేరు సాధు సుందర్ సింగ్ అన్నారు. ఒకరోజు ఆయన ట్రైన్లో ప్రయాణమై వెళ్తుంటే తను ఎదుట ఒక వ్యక్తి కూర్చున్నాడట. కూర్చొని అతనితో మాట్లాడుతూ ఆ కాషాయపు సంచిలో నుంచి ఒక బైబిల్ని తీసి, అయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభు దేవుడు అని ఆయనతో చాలా విషయాలు మాట్లాడుతుంటే ఆ వ్యక్తి ఇన్నంతసేపు ఉంచి ఆ బైబిల్లో ఉన్న పేపర్లన్నీ చింపి కిటికీలో గుండా విసిరేయటం ప్రారంభించినాడు. సుందర్ సింగ్ చాలా బాధపడ్డాడు. బాబు, ఒకవేళ నీకు నచ్చకపోతే ఆ బైబిల్ తిరిగి నాకు ఇవ్వచ్చు కదా, ఎందుకు దాన్ని చింపావు అని అడిగాడట. ఆయన అన్నాడు, ఇది తిరిగి నీకు ఇస్తే నువ్వు బాధపడవు, కానీ నీ కళ్ళ ముందే నువ్వు ప్రకటిస్తూ నీ బైబిల్ని చింపితే నాకు ఆత్మానందం, నీకు దుఃఖం రా అన్నాడట. రాత్రంతా మదన పడుతున్నాడు ఆయన. అయ్యో, దైవ గ్రంథం ఒకటి నేలపాలైపోయింది, ఇలాంటి క్రూరులు ఎలా మార్చబడతారని చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాడట. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకానొక ఊరికి సభకు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. ఆ సభను ఏర్పాటు చేసిన వారు, మన మధ్యలో ఒక సహోదరుడు మొదట తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు, తర్వాత సుందర్ సింగ్ గారు వాక్య పరిచర్య చేస్తారన్నారు. ఆ వ్యక్తి వచ్చి అన్నాడు, నాకు కలిగిన బాధలు ఇబ్బందులతో నేను చచ్చిపోదామని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళాను. ఆ రైల్వే ట్రాక్ మీద తలబెట్టి చచ్చిపోదాం అనుకున్నాను. ఎక్కడి నుండో ఒక పేపర్ వచ్చి నా మొహం మీద పడింది. ఆ పేపర్ చూడంగానే, నీవు దిగులు పడకుము, విచారపడకుము, నేను నీకు సహాయము చేయును అన్నాడు. ఇదేంటి, నేను దిగుల్లో ఉన్న సంగతి ఈ పేపర్లో ఎవరు రాశారు, నేను విచారంలో ఉన్న సంగతి ఈ పేపర్లో ఆయనకి ఎలా తెలుసు, ఈయన ఎవరో నాకు సహాయం చేస్తాడట. సరే చూద్దాం, ఎన్నో మంది దేవతలకు వెళ్ళాం, ఎన్నో దేవాలయాలు దర్శించాం, ఈ పేపర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే ఒక దూర ప్రాంతంలో ఒక ప్రార్థనా కూటం జరుగుతుంది. ఆ ప్రార్థనా కూటం కాడికి వెళ్ళాడు. అయ్యా, నేను ఇలాగా ట్రైన్ మీద తలబెట్టి చచ్చిపోదామనుకుంటే ఎక్కడి నుంచి ఒక పేపర్ వచ్చి నా ముఖం మీద పడింది, ఇదిగో చూడండి, ఈ పేపర్ ఏంటి, ఈ పేపర్ ఇలా మాట్లాడింది, ఈ విషయం రాశారు, ఈ మాట ఎందుకు రాయబడిందంటే ఆ వ్యక్తులు చెప్పారు, అయ్యా ఈ పేపర్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభు నీ శ్రమలు తీర్చగలడు, నీ కష్టాలు తీర్చగలడు, నీ గురించి ఆయన ఆలోచించగలడండి. లోకమంతా వేరైపోయినా, పరిస్థితులన్నీ మారిపోయినా, నిరాశ నిస్పృహల్లో ఉన్న నిన్ను ఆదరించగలడని ఆ దైవజనుడు మాట్లాడితే అతడు ఆత్మలో పరవశించిన వాడై యేసుక్రీస్తు నమ్ముకొని అంచెలంచెలుగా ఆర్థిక పరిస్థితులన్నిటిని తట్టుకొని ఒక మంచి విశ్వాసిగా మార్చబడ్డాను. ఆ రోజు ఆ ట్రైన్ ట్రాక్ మీదకి వచ్చిన ఆ పేపర్ నన్ను రక్షించిందని ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పాడు. సాధుడు సుందర్ సింగ్ గారు స్టేజ్ మీదకి ఎక్కి బోర్ని ఆడవటం మొదలుపెట్టాడు. ప్రభువా, నీ కార్యములు ఎంత గొప్పవి, యెహోవా కార్యములు ఎంత దొడ్డవి. ఆ రోజు పేపర్ చింపినందుకు నేను ఎంతో బాధపడ్డాను. అక్కడ చింపి పడవేసిన పేపర్ ఎగురుకుంటూ ఇతను ముఖం మీద వాలింది. చూశారండి, దేవుడు ఒక వ్యక్తిని ఆదరించటానికి ఏ ద్వారైనా ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. పరిస్థితులు, ప్రతికూలతలు, వీటన్నిటిలో నుండి దేవుడే మనకు సహాయము చేయగలడు. నిన్ను ఓద్ధరించగలిగిన వాడు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి, ఆయన నిన్ను ఉద్ధరించగలడు, ఆయన నిన్ను నిలబెట్టగలడు. ప్రభువా, నా స్థితిగతులను మార్చని ప్రభుని అడగలమా మనం? ఏలియాను సంతృప్తి పరిచిన దేవుడు నిన్ను సంతృప్తి పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దైవ జనాంగమా, దేవుని చిత్తం ఎలాగైనా మన మీదకి రావచ్చు, ఎలాగైనా ఆయన మనల్ని సంధించవచ్చు. ఎవరితోనైనా సరే నీతో ఖచ్చితంగా మాట్లాడి నీ స్థితిగతులను మార్చగలడు. ఈ మాట చూసారా? ఆ రోజు ఆ వ్యక్తి చేసిన మూర్ఖమైన పని ఒక వ్యక్తి మరణాన్ని కాపాడటానికి కారణమే. సుందర్ సింగ్ అన్నాడు, ప్రతి దానిలో దైవ కార్యం అన్వేషించటం ఎంత గొప్ప ధన్యత. ఒక మాట చెప్పాలి మీకు నేను, మన జీవితాల్లో ఈ 2024 ప్రారంభం నుండి అవమానాలు, నిందలు, విమర్శలు, వీటి గుండానే జీవితం కొనసాగుతూ కుషించిపోయి ఉండొచ్చు బహుశా నువ్వు. అయితే
ఈ చివరి పునరుద్ధాన ఆరాధనలో ప్రభు అంటున్నాడు, నీవు మోసపూరితమైన అప్పం వలె మార్చబడ్డావా? ఎవరు త్రిప్పివేయలేని అప్పం వలె నిష్ప్రయోజనమైన జీవితాన్ని కలిగి ఉన్నావా? మానవ మలం మీద కాల్చబడిన అప్పం వలె అపవిత్రాలుగా మార్చబడ్డావా? అయినా పర్వాలేదు, ప్రభు నిన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? కనులు మూసుకొని, ప్రభువా, నా బ్రతుకు జీవితాల్లో క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. కుషించిపోయిన జీవితం, నలిగిపోయిన జీవితం అయ్యా, మమ్మల్ని దర్శించు ప్రభు. నీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని సంధించు ప్రభు. ప్రార్థన చేద్దాం, కన్నులు మూసుకొని.